మరి యాడికి పోతుంది అన్నట్టు ఈ సంపద ఏం జరుగుతుంది అన్నట్టు గోల్మాల్ గోవిందం బ్యాంకుల అప్పులు తీసుకొని వేల కోట్లు లక్షల కోట్లు ముంచిపోయిన వాళ్ళకి ఇస్తారు సబ్సిడీలు రిఫార్మ్ పేరు మీద కరెంటు సంస్కరణల పేరు మీద కరెంటు షావుకారుల జేబులు నింపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు మత పిచ్చి లేపుడు దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు మంది మీద పడి ఏడుసుడు భారతీయ జనతా పార్టీ ఇది కనబడుతుంది ఇప్పుడు ప్రజలకు మత పిచ్చి లేవాలి తద్వారా 4 ఓట్లు కొల్లగొట్టుకోవాలి పక్క వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా మా మతతత్వ పార్టీ మీదని మత పిచ్చి లేపాలి మంది మీద వాడు ఏడవాలి దేశ ఆస్తులన్నీ అమ్మాలి దానికో డ్రామా కొట్టి ఏదో తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోల్మాలు తింపాలి ఇది గోల్మాల్ గోవిందం ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అన్ని పచ్చి అబద్ధాలు నేను ఎందుకు చెప్పినా మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారంటే ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి సిగ్గుశరం అని ఉంటుంది మనుషుల కొద్దిగా పౌరుషం ఉంటుంది దేశం ఉంటుంది 100 సార్లు అసెంబ్లీలో చెప్తే నేను పత్రికా విలేకరులు ఇదే హాల్లో కూడా చెప్తే మీకు ముందటనే మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారండి సిగ్గుశరం లేదు అని ఎందుకంటున్నాను నేను అంట ఇంత ఆక్రోశం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంత నిర్లజ్జగా అంత సిగ్గుశరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ప్రజలకు తెలవాలి వాస్తవాలు తెలవాలి యువకులకు తెలవాలి ఎందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా ఏమీ రాదు మన దగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతాంది ఇక్కడున్న బీజేపీ సిగ్గు తప్పి ఇంకా ఎంత సిగ్గు తప్పి మాట్లాడతారంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ నీ బొంద నువ్వు ఇచ్చితేనా డైవర్ట్ చేసి ఏవి డబ్బులు అయినా దాన్ని మేము రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం అంటూనే ఉంటాం మీకు సిగ్గులేనట్టే కదా ఇంత నిర్లజ్జగా ఇంత అరటిపండు ఒలిచినట్టు ఇంత మీ బండారం బయట పెడుతుంటే కూడా మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం ఎందుకనమండి ఎందుకు అనకూడదు పచ్చి అబద్ధాలు చెప్పే మోసగాళ్ళు అని అంటాం 100% అని మీ తప్పులు మంది మీద పెట్టడానికి దేశంలో 15 లక్షల ఖాళీలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మేము ఇటు ధర్నా చేస్తామని మాట్లాడుతున్నాడు మేము ఆల్రెడీ 1,35,000 ఇచ్చినాం ఇంకో 40,000 50,000 రేపు ప్రకటించబోతా ఉన్నాం మీకేం తెలుసు మీకు నెత్తా కత్తా మీ బొందా మీ తెలంగాణ ఉద్యమం ఉన్నారా మీ ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు కొత్త జోనల్ విధానం తెచ్చినాం ఇక్కడ ఆన్లైన్ అప్లై చేస్తే ఆన్లైన్ పర్మిషన్ ఇస్తారు హ్యూమన్ ఇంటర్ఫేస్ లేదు సులోడు కొట్టేది లేదు ఎస్ పొలిటికల్ గుండాగిరి లేదు భూ కబ్జాలు లేవు ఇలా పిచ్చి పిచ్చి లేదు తెలంగాణలో ఇలా గుడుంబ గబ్బు లేదు తెలంగాణలో పేకాట క్లబ్ లేదు ఇవన్నీ వాస్తవాలు కాదా ఇవన్నీ ఉండంగా కూడా మా ఇష్టం వచ్చినట్టు కుక్కలు మురిగినట్టు మొరుగుతాం అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం మీరు మురుగుతామంటే ఊకుంటామా ఎందుకు ఊకోవాలా దేనికోసం ఊకోవాలా తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తామంటే మీ దిక్కుమాలిన దందాతో ఈ సమాజాన్ని ఖరాబు కానిస్తామా ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడి సత్యదాకా కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఇది ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు వచ్చి ఖరాబు చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా కూర్చోవన్నా వై ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ కార్యక్రమాలు వాస్తవం కాదా మీకు జీర్ణం కాదా మీకున్నదా మీ తెలివి ఉందా మీ ప్రధానమంత్రికో మీకో మీరు పరిపాలించే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్నదా తెలంగాణలో అమలు చేసే దళిత బంధు నిజం కాదా నిజాన్ని అంగీకరించే సంస్కారం లేదా మీకు దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా
వాస్తవం కాదా దళిత బంధు? మీ ముండమోకాలకు మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? మీ కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడైనా పైసా పెట్టినరా దళితులకు? అది లేదు. వాటికనే వృతం వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా? ఇప్పుడు క్షుద్ర విద్య, అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. దాని బండారం తీస్తాం, దాన్ని అంతా తీస్తాం, దాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ ఇరిసి పోయిలో పెడతాం. సమాజానికి కూడా తెలియాలి ఎవరు మంచి చెడ్డ అని చెప్పి ఊకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఊకం. ఇష్టం వచ్చిన పద్ధతిలో దానికి ఒక జర్నలిజం అని పేరు పెట్టి నువ్వు జర్నలిస్టువా? ఇదా నీ దుకాణం? ఇది పద్ధతా? సమాజాన్ని నడిపించేదా? సో మెనీ నేషన్స్ wherever they felt it is necessary, they have rewritten their constitutions. Yes, they have brought in new constitutions. Now there is a need in this country to pursue a new constitution of India. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మతి పూర్తిగా కోల్పోయి మాట్లాడడం దినదిన చర్య అయిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఒక మహిళా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇటువంటి మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం ఎకనామికల్ క్రైసిస్ చూస్తున్నప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్ విజనరీ బడ్జెట్ని ప్రవేశపెడితే తట్టుకోలేక ప్రజలలో మంచి స్పందన వస్తుందని, ఇంటెలెక్చువల్స్లో మంచి స్పందన వస్తుందని కేసీఆర్కి పూనకం వచ్చి పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు. కేసీఆర్, నువ్వు చేసిన వాగ్దానాలు నీ 2014 మేనిఫెస్టోవి, 2018 మేనిఫెస్టోలో ఏవైతే మేజర్ వాగ్దానాలు ఉన్నాయో, అనేక వాగ్దానాలు ఉన్నాయి, 99%, 100% ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. డబల్ బెడ్రూమ్ స్కీమ్కి ఎన్ని వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు నీ ఏలటి వరకు కేటాయించినవు చెప్పు. 3 ఎకరాల పొలం కోసం నువ్వు ఎన్నిసార్లు మాటలు మార్చినావు, దళితుల్ని ఎన్నిసార్లు మోసం చేసినావు, నువ్వు వాళ్ళ కోసం ఎన్ని ఎకరాల పొలం ఇచ్చినావు, దానికోసం కేటాయించిన బడ్జెట్ చెప్పు. నువ్వు 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి, యువకుల్ని, ఎంటైర్ తెలంగాణ యువతని ఏ రకంగా మోసం చేసినావు, వాళ్ళ కోసం గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల బడ్జెట్ నువ్వు కేటాయించినావు చెప్పు. దళిత బంధు పెడతా అని హుజూరాబాద్ ముందు మాటలు మాట్లాడుతుంది, ప్రోగ్రామ్ని వచ్చి ఇనాగరేట్ చేస్తుంది. మళ్ళా ఆ రోజు 1,70,000 మంది కుటుంబాలు ఉంటారు దళితులు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చుడు పెద్ద పనేం కాదు అని అంటివి. ఇప్పుడేమో నియోజకవర్గానికి 100 మందికి ఇస్తా అంటున్నావు. నువ్వు పోయి ప్రోగ్రామ్ ఇనాగరేట్ చేసినాక అప్పుడు కేబినెట్ సమావేశంలో దాని ఏ రకంగా ముందుకు పోవాలా, దాని దిశానిర్దేశం డిస్కస్ ఇనాగరేట్ చేసినాక చేస్తావు. ఇక నువ్వు కేంద్రము ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దానికంటే హాస్యాస్పదం 21st సెంచరీలో ఏది లేదు. నీకు రైతుల కోసం రుణమాఫియాను, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అను, ఆల్టర్నేట్ పంట నవంబర్ 20 నాడు చెప్తా అంటివి, ఏలాడి వరకు అతలేదు పత్తలేదు. ఇక ఇదంతా పోనీయండి, ఇదంతా తెలంగాణ సమాజానికి గత 8 సంవత్సరాల నుంచి అలవాటైపోయింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఒక ఊర కుక్క మాదిరి ఇష్టానుసారం వాగుతాడు, ఒర్రుతాడు అని, మొరుగుతాడని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఇక మన పరువు ఎట్లా ముఖ్యమంత్రి పరువు తెలంగాణలో తీసుకున్నాడు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పరువు దేశవ్యాప్తంగా తీసుకుంటాడట.
రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారట. ఇదేమి సినిమా షూటింగ్ కాదు, టేక్ మంచిగా కాకపోతే మళ్ళీ రీటేక్ అంటుంది. ఏ సినిమా నవల్ కాదు ఇది. ఈయనకి రీరైటింగు రీడిజైనింగ్ చేసుడు బాగా షోకు. కాళేశ్వరం రీడిజైన్ చేసాడు. 25,000 కోట్లతో అయిపోయేది 1,50,000 కోట్ల దాకా తీసుకుపోయాడు. ఈయన ఎసుంటోడు అంటే ఏదో రోజు మాట్లాడతారండి. దేవుడికి విజన్ లేదు, హ్యూమన్ బాడీ డిజైనే తప్పు చేసిండు, 2 కళ్ళు ముందరనే పెట్టిండు, 2 ముక్కులు ముందరకే పెట్టిండు, 2 కాళ్ళు ముందరకే డైరెక్షన్ ఉన్నాయి, ఒక కన్ను వెనకకు ఉండాలి, ఒక కన్ను ముందరకు ఉండాలి, ఒక కాలు వెనకకు ఉండాలి, ఒక కాలు ముందరకు ఉండాలి అని అన్న అంటాడు. ఈయన ఒక తోకు ఉండాలి, ఒక అందవికారమైన ముక్కు ఒక్కటి సరిపోదు. ఈ బుద్ధి లేనివాడు, నీకు బుద్ధి లేదని అందరికీ తెలుసు, నీ బుద్ధి భ్రష్టు పట్టింది. తెలంగాణ గవర్నమెంటు కరప్షన్లుగా భ్రష్టు పట్టడమే కాదు, ఈయన బుద్ధి కూడా భ్రష్టు పట్టింది అని అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ పరువు దేశవ్యాప్తంగా తీయకు. నీకు దేనికి అడ్డం వచ్చిందే? ఇంకోటి, తెలంగాణ గీతంని కూడా ఆయన ఇది వనికిరాదు మళ్ళా రాయాలంటే అందశ్రీ గారు తిట్టకుండా తిట్టిండి. ఇదో రోగం ఈయనకి, ఇదో కొత్తగా అన్ని రీడిజైన్లు. నేనే ఇంజనీర్ని, నేనే అతిపెద్ద రైతుని, నేనే డాక్టర్ని, కరోనాని 1000 కోట్లు పెట్టి రాని అన్న మహానుభావుడు ఈయన. ఇక ఈయన దేశ రాజ్యాంగాన్ని మళ్ళీ రాస్తారట. ఈయన నీకు దేనికి అడ్డం వచ్చిందయ్యా? నీకు డబల్ బెడ్రూమ్ ఇయ్యనీక రాజ్యాంగం అడ్డం వచ్చిందా? నీకు దళితులకు సేవలు చేసుకోనీకి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లిస్తేందుకు రాజ్యాంగం అడ్డం వచ్చిందా? నోటిఫికేషన్లు ఇస్తేందుకు రాజ్యాంగం అడ్డం వచ్చిందా? రైతు రుణమాఫీ చేయనీకి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? దళిత బంధుకి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? దేనికి అడ్డం వచ్చిందని రీరైట్ తిరిగి రాస్తా అంటున్నావు. ముఖ్యమంత్రి గారు, నువ్వు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అర్హుడివి కాదు. మళ్ళీ ఈ మహానుభావుడట దేశ రాజకీయాలకు వస్తాడట. నిన్ను చీకొట్టే రోజు, తెలంగాణ సమాజం ఓటు రూపకంగా చీకొట్టే రోజు అతి త్వరలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే టీఆర్ఎస్ పార్టీ ఇక దేశ రాజకీయాల్లో ఈయన వస్తాడు, మనం చూస్తాము. నువ్వు వస్తే గిన తెలంగాణ పరువు తీయడానికి వస్తావు తప్ప ఇంకా వేరేది ఏంది నీకు? నాకేం వేరే స్కోప్ కనబడతలేదు.